నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకలలాడుతూ ఉంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానడు నంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తేతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతూ నా మానసమందెదో తలుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్ని సన్నని గొంతుకుతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయుగల్గు 4 గడియల్ కనిపెంచిన తీగ తల్లి జాతీయత దిద్ది తీర్తుము తదీయ కర్మములలోన స్వేచ్ఛమై ఊయలలుగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేలపై. ఇంతలో ఒక గులాబీ బాల్ ముఖమంతా ఎర్రబడి ఇలాంటి ప్రభు. పూలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడులమమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయాదాక్షిణ్యాలు కల మానవులు కాబోలుని. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా. నరజాతికి నీతియున్నదా? ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచ్చనేము. అంగమును హత్య చేసడి హంతకుండ మైల పడిపోయెనోయిని మనుజ జన్మ. అని దూషించు పూలకన్యలకు అయ్యలేక వట్టి చేతులతో వచ్చిన నా హృదయ కుసుమాంజని గైకొని నాపై నీ కరుణ శ్రీరేఖను ప్రసరింపు ప్రభు. ప్రభు